గిరిజన సంక్షేమం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు అవసరం ఉందని, కానీ గతంలో ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించడం వల్ల గర్భిణీల ప్రసవ వేదన వంటి వార్తలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏ ప్రభుత్వం అయినా ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించవద్దన్నారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలని చెప్పారు. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దన్నారు. ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీలు వెనుకబాటులోనే మగ్గిపోతాయన్నారు. ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారికే ఖర్చు చేయాలన్నారు. ఎస్టీల్లో ఉన్న చాలా మందికి నివసించేందుకు ఇండ్లు కూడా లేవని, వారి ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్ ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి సీతక్క. 5 సంవత్సరాల తరువాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్టీల ఇబ్బందులపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం వల్ల గిరిజనుల సంక్షేమ విషయంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనుల బిల్లులను సకాలంలో చెల్లిస్తామన్నారు. బిల్లుల చెల్లింపు విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గతంలో మాదిరిగా నిధులను పక్కదారి పట్టించవద్దన్నారు. పనులు చేపట్టడానికి కాంట్రాక్టులు రావడం లేదని, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దన్నారు. ఓకే